ఉపవాసం అంటే ఈ లోకం ఏమనుకుంటుందంటే అన్నమానడం అనుకుంటుంది, దుఃఖించడం అనుకుంటుంది. ఆ దుఃఖం కూడా భౌతికమైన పరిస్థితి గురించి దుఃఖిస్తుంది. కానీ ఉపవాసం చాలా పవిత్రమైనది, ఉపవాసం చాలా అద్భుతమైనది, చాలా ఆత్మీయమైనది. సుమారు ఈ ఉపవాసం అంటే బైబిల్లో 70 సార్లు ప్రస్తావించబడింది. ఆ పదాన్ని మాట్లాడిన మాటల్లో మన జీవితాన్ని సరి చేసుకుందాం పిల్లరా. చదవమ్మా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, ఈ 7వ నెల 10వ దినము దేని గురించి అంటే ఉపవాసం? పాపము నిమిత్తమైన. ఇక్కడ 2 పాప నిమిత్తము, దాని కొరకు ప్రాయశ్చిత్త నిమిత్తము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటే, దేవుని కొరకు చేసే ఉపవాసం అంటండి, మీరు 40 రోజులు చేయండి, 2 రోజులు ప్రతిష్ఠించుకోండి, 3 రోజులు ప్రతిష్ఠించుకోండి. ఎలా ప్రతిష్ఠించుకున్నా సరే ఉపవాసంలో ఉన్న డెఫినేషన్ ఏంటంటే, ఉపవాసం ఉంటే ఎలా ఉండమంటున్నాడంటే, ఒకవేళ క్రైస్తవ జీవితం బ్రతికితే ఆ బ్రతుకు ఎలా ఉండాలంటున్నాడంటే దేవుడు 3 విషయాలు అందులో పొందుపరిచాడు. నెంబర్ 1 ఏంటది? పాపము నిమిత్తము, ప్రాయశ్చిత్త నిమిత్తము, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఇక్కడికి చాలా మంది వచ్చాం. ఏక మనసు ఉందా? ఒకరికొకరు చక్కటి సహవాసం ఉందా? సహవాసం అంటే ఏంటండి అని మనకు క్వశ్చన్ రావచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఇక్కడ అందరూ తెలుసు కదా, ఎవరన్నా ఒకరు రాకపోతే ఆలయానికి ఎప్పుడన్నా వాళ్ళకి ఫోన్ చేసి అడిగారా? ఏ వ్యక్తి అయినా. అది సహవాసం అంటే మినిమం అనమాట. అది ఫోన్ ఎత్తలేదు అనుకోండి, మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఆడ ఎత్తలేదు, వెళ్ళేస్తున్నాను, ఇంటికి వెళ్ళాలి, వెళ్ళి ఎందుకు రాలేదు మీరు. ఒకవేళ వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆరోగ్యం బాగోలేదా? ఆర్థిక పరిస్థితి? నీకు తోస్తే అలాగూ చేయగలిగిన స్తోమత నీకు ఉంటే అక్కడున్న నీటిని నువ్వేం చేయాలి? భక్తి చేయాలి. ఖచ్చితంగా. సహవాసం అంటే ఏంటనుకున్నారు? అదే సహవాసం అంటే. పరిశుద్ధ సహవాసం అంటే ఏంటంటే, ఏ వ్యక్తి రాదగలదో చూడాలి మనం. ఖచ్చితంగా చూసి ఆ వ్యక్తికి ఫోన్ చేయాలి, లేదా ఇంటికి వెళ్ళాలి, సందర్శించాలి, ఏంటో తెలియాలి. ఈ 3 విషయాలు మనకి స్పష్టంగా ఉపవాసంలో చేసినప్పుడు ఎలా ఉండాలో ఆయన చెప్పాడు. కానీ ఇవేమన్నా మన ఉపవాసం ఉంటాయా? లేదండి. ఏదో పెళ్ళి ఉంది, ఏదో ఉద్యోగం రావాలి, ఏదో ఒకటి ఉంది, దాని గురించే నువ్వు ఉపవాసం ఉంటున్నావు, దాని గురించే నువ్వు చేస్తున్నావని ఆయన స్పష్టంగా చెప్తున్నాడండి. చాలా మంది ఉపవాసం ఉండి ఏం చేస్తారంటే ఆ రోజంతా ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తుంటారండి. కొంతమంది అయితే ఇంకా ఆ పని కూడా చేయని వాళ్ళు అయితే ఆ టీవీ దగ్గర కూర్చుని సీరియల్ చూస్తూ కూర్చుంటారు. సీరియల్ కూడా చాలా విచిత్రం ఉన్నాయి. మన ఎవరో చెప్పారు, ఆ పక్కవాడు బాగా పడేసుకోవాలనుకుంటే అది ఏదో చూడాలంటే ఏంటది? కార్తీక దీపం. ఇంకోటి ఏదో చెప్పాడు ఏంటంటే, అత్తన ఎడాలైపోయేలో తెలియాలంటే అత్త కొడుకు చూడాలంట. ఇదే కదా బాగా చెప్పాడు, 4 చెప్పాడు. సో దేవుడికి ఉపవాసం భక్తిగా ఏం చేయాలి అనేది చేస్తే ఆయన యందు పరిశుద్ధత కలగాలి. భక్తి అంటే ఏంటి అనేది దేవుడు మన ఉపవాసంలో మనం చూడగలిగితే, అసలైన భక్తి అంటే ఏంటండి? దేవుడు రాశాడు కదా యాకోబు పత్రికలో, చూడండి ఒకసారి. యాకోబు పత్రికలో రాసినటువంటి చూడండి, యాకోబు పత్రిక. అసలైన భక్తి ఏదనగా, ఒకవేళ ఉపవాసం ఉంటే నీ ఉపవాసంలో లోక సంబంధమైన అంశాలే ఉండి ఉపవాసం ఉంటే దేవుడు అది కాదంటున్నాడు. నీ ఉపవాసంలో ఏముండాలంటే అసలైన భక్తి ఉండాలి. అసలైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, భక్తి గురించి చెప్తున్నాడండి. దిక్కులేని పిల్లలను, వెధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. అగో ఇందాక చెప్పింది ఏంటంటే, సహవాసం అంటే, పరిశుద్ధ సహవాసం అంటే, సంఘ సహవాసం అంటే అర్థం ఏంటంటే, ఎవరు రాకపోయినా మనం ఏం చేయాలి? వెంటనే ఎందుకు రాలేదో ఆ విషయాలు తెలుసుకోవాలి. అదే ఏక మనసు అంటే, అదే పరిశుద్ధమైన సంఘముగా కూడుకుంటానగా.
అంటే నీ దుఃఖము పాపాలు ఒప్పుకోవడం మాత్రమే. ఒప్పేసుకుంటాం కదా, పెద్ద ఇష్యూ ఉంది, మన పాపాలు ఒప్పేసుకుంటాం. కానీ పాపం ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? పాపం ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యా మరి ఎప్పుడు నీ ఇంకా చెయ్యను. అది పాపం ఒప్పుకునేటప్పుడు మనకు తెలుసు మళ్ళీ చేస్తానండి. ఇందాక చెప్పారు పేతురు గారు ఉన్నారండి. పేతురు గారు ఏమన్నారు? అయ్యా నీకు ఇలా జరగడం కాదు అంటే వెంటనే ఏం చెప్పాడు దేవుడు? నువ్వు ఈ రోజే 3 సార్లు పొంగుతావు, నాకు తెలియదని తెలుసా ఆయనకి. ఆయన వెంటనే చెప్పేశాడు, నేను ఏదో చేసేస్తానని పేతురు గారు అంటున్నారు. తర్వాత 3 సార్లు పొంగుతావు నా గురించి అన్నాడు ఆయన. ఆయన తెలుసు ఆ విషయం. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 7వ వచనం. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా ఉడవలెను, అప్పుడు మిమ్మును. అంటే ఏంటండి? మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి అందరి గురించి ప్రార్థన చేసేస్తాం. ఇది కామన్ గా చేస్తాం. కానీ అంటే ఈ ఉపవాసానికి ఎలా ఉండాలంటే దేవుడి విషయంలోని మనల్ని మనం దుఃఖపరచుకోవాలి. అంటే ఏముంటుందండి అందులోని? మనల్ని మనం దుఃఖపరచుకోవడం అంటే ఏముంటుందండి అందులో? సబ్జెక్ట్ ఏముంటుంది? అయ్యా నేను పలానా రోజు నేను చేశానయ్యా, నన్ను క్షమించు. నేను పలానా రోజు నేను చేశానయ్యా, నా సహోదరుడికి ఇలా చేశాను. ఇగో నా కన్ను చూడండి చూసిందయ్యా, నన్ను క్షమించు. ఒకవేళ ఆ ప్రార్థనలో మనం వెళ్ళామనుకోండి, మమ్మల్ని నీవే దుఃఖపరచుకో అనే ప్రార్థనలోకి మనం వెళ్ళామనుకోండి, ఇక నీకు ఖాళీ ఉండదు. ఎందుకో తెలుసా? 22వ తారీఖు చేసిన పాపం ఒప్పుకున్న తర్వాత అంతకు ముందు 12వ తారీఖు పాపం గుర్తొస్తుంది. 12వ తారీఖు గురించి పాపానికి ప్రార్థన చేశారు అనుకోండి, జనవరి నెలలో చేసిన ఎన్ని గుర్తొస్తాయి. మళ్ళా నీకు భౌతికమైన ప్రార్థన చేయడానికి నీకు ఖాళీ ఉండదు. రక్షణార్థమైన మారు మనసు నీకు కలిగితే ఏముండదు తెలుసండి? దుఃఖం ఉండదు. అది చదవండి ఒకసారి. మనం ఈ లోకం గురించి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మన లిస్టు తరగదు ప్రియులారా. భౌతికమైన లిస్టు తరగదు. అదే నా పాపాన్ని క్షమించు అంటే ఆ లిస్టు కూడా తరగదు. ఎందుకంటే మనం చేసిన పాపాలు లెక్కకి మించున్నాయి. ఎంత లెక్క పెట్టినా లెక్క తేలదు ప్రియులారా. ఏమంటున్నాడు 7వ అధ్యాయం 10వ వచనంలో? దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలని ఉపవాసంలో మనం ఏం చేస్తున్నామంటే ఒక 10 లిస్టులు రాసేసుకుని ముందు పెట్టుకుని ఏడ్చేస్తున్నాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందట. ఈ మారు మనసు అక్కడికి దుఃఖం అంటే నువ్వు పాపం ఒప్పుకోవడానికి మొదలు పెడితే లోక సంబంధమైన దుఃఖం ఇంకా పుట్టదు. ఒకవేళ లోక సంబంధమైన దాని గురించే నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఉపవాసం ఉంటే, లోక సంబంధమైన వాటి కొరకే నువ్వు ఆలయానికి వస్తే, లోక సంబంధమైన విషయం ఏం చేస్తుందట? మరణమును కలుగు చేయును. అంటే దాని అర్థం చచ్చిపోతావనా? కాదు. 2వ మరణం. మరణం తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకులోనికి వెళ్ళలేవు అనే విషయాన్ని అక్కడ స్పష్టం చేస్తుందండి. మన ఉపవాసం ఇంతవరకు చేస్తే లోకం గురించి చేసాము. లోకం అంటే అర్థమైందని చెప్పేది మన భౌతికమైన సమస్యల గురించి, భౌతికమైన కార్యక్రమాల గురించి చేయమంటున్నాడు. నిన్ను నువ్వు చేసుకోమంటున్నాడు. నిన్ను నువ్వు దుఃఖపడితే, నువ్వు దుఃఖపడేది ఎక్కడికి పోతే తెలిసినా నువ్వు చేసిన పాపాల లిస్టుకి వెళ్ళిపోద్ది. ఆ పాపాల లిస్ట్ కానీ మొదలుపెట్టి చేసుకోవడం మొదలు పెడితే లెక్కకు మించున్నాయి. నీ జీవితం అంతా భౌతికమైన వాటిని నేను అడగలేవు. దేవుడు ఏంటి అర్థమైతేనండి భౌతికమైన విషయాల గురించి ఆలోచించరండి. ఒకవేళ ఈ ఉపవాసంలో ఉన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుని ఉపవాసము చేత ఒక ఆయనట, ఒక భక్తుడట. ఆ కీర్తన దావీదు గారే కదమ్మా. దావీదు గారు ప్రార్థన చేశారు ఒకసారి కుమారుడు చనిపోకూడదని. చేశాడు. ఎన్ని రోజులు చేశాడమ్మా? 7 రోజులు 12 రోజుల 7 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఉపవాస ప్రార్థన, కట్టిక ప్రార్థన చేశాడు దావీదు గారు. కానీ 7వ రోజు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత వెంటనే చేయడం శుభ్రంగా సర్దేసుకుని వచ్చేసాడు. ఎందుకు అంటే భక్తిలోని మనం చేస్తున్న ఉపవాసంలోని ఉండవలసిన ముఖ్యమైన ఆత్మీయ అంశాలు ప్రియులారండి.
ఒకవేళ ఇవి లేకపోతే నీ భక్తి ఆచారం, ఇవి లేకపోతే నీ క్రైస్తవ జీవితం యాత్రికం. ఇంకోటి కూడా చెప్పనా, ఇవేవి లేకపోతే నీ క్రైస్తవ జీవితం విగ్రహారాధన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వేం చేస్తున్నావో నువ్వు తెలియకుండా చేస్తే అది విగ్రహారాధన అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఆఖరి మాట ఏమంటాడండి, అసలైన భక్తి ఏంటట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునై భక్తి ఏదనగా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి ఉన్నాడు చూడండి, లోకమాలిన్యమును. అసలు అదండి, ఇవన్నీ ఉంటే చాలు. ఎందుకు చెప్పాడు తెలుసండి, ఇవన్నీ అండి క్రీస్తుని నమ్మని వాళ్ళ కంటే క్రీస్తుని నమ్మిన వారి కంటే క్రీస్తుని నమ్మని వాళ్ళు ఎక్కువ చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వెధవరాండ్రులకు ఎంతమంది బాబాలు కల్పించారో ఈ జాగ్రత్త ఆలోచించండి. నేను చెప్పేది ఇవన్నీ అందరూ ఎవరు చేస్తారండి, నాన్ క్రిస్టియన్స్ చేస్తున్నారు. తెల్లవారితో చాలండి భోజనాలు పెడతారు, తెల్లవారితో చాలండి బోళ్ళని ఫంక్షన్ చేస్తున్నారు, బట్టలు మంచి పెడుతున్నారు, దుప్పట్లు మంచి పెడుతున్నారు, వికలాంగులకి ఎన్నో ఇస్తున్నారు. ఇవన్నీ అందరూ చేస్తారు, నాట్ ఓన్లీ క్రిస్టియన్. కానీ క్రిస్టియన్ ఉండాల్సింది ఏంటి తెలుసండి, అసలైన భక్తి ఏదనగా దేవుని ఎదుట ఈ లోకమాల్యమును. అదండి క్రిస్టియన్కి ఉండాల్సింది. మిగతా ముందున్నాయి చూడండి, నాకంటే ఎక్కువ చెప్తున్నారు. తెల్లారితే అదే, ఎక్కడికి వెళ్ళండి భోజనాలు, ఎక్కడికి వెళ్ళండి వికలాంగులకి, ఎక్కడికి వెళ్ళండి దిగులకి, ఎక్కడికి వెళ్ళండి పెదవరాలు తీసుకొచ్చి పోయి చేస్తారు. ఇదంతా లోకం అంతా చేస్తుందండి. కానీ నువ్వు చేస్తున్న ఈ భక్తి లోకం కొరకేనా పరలోకం కొరక అని ఆలోచిస్తే యెషయా గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రపంచమంతా ఆచరిస్తున్న ఈ ఉపవాసంలో ఉన్న ఆంతర్యం ఏంటో మనం ఇవాళ మనం చేసినా చేయకపోయినా మనకు అర్థం కావాలి పిల్లరా. ఉపవాసం అయితే తప్పు కాదు, ఉపవాసం ఉండమన్నాడు దేవుడు. ఎంతో మంది ఉన్నారు ఉపవాసం. ఆ ఉపవాసంలో ఏం జరిగింది అంటే, ఉపవాసం ఎందుకు అంటే, ఉపవాసం ఇదిగో ఇలా ఉండాలి. ఎలా ఉండాలంటే చెప్తున్నాడు ఆయన, ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు. ఉపవాసం ఉన్నారని చెప్పుకుంటున్నారు కానీ అది కేవలం పెదవుల మీద మాత్రమే కనిపిస్తుంది. కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు, దూరముగా చేసుకుని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి మన భక్తి పరిస్థితి ఏంటో. ఒకవేళ ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం నీ కొరకేనా, నీ భౌతిక విషయాల కొరకేనా? ఎవరు ధన్యులు అన్నాడు? ఆత్మ విషయమై దుఃఖపడువారు ధన్యులు. ఉపవాసం ఉండి ఆకలేసి కన్నీరు వస్తుందో, మనకున్న అంశాలు జరగని కన్నీరు వస్తుందో, కానీ చాలా గట్టిగా కన్నీరు కారుస్తాం. కానీ కన్నీరు ఎవరికి కార్చమంటాడు తెలిసిన, ఇదిగో నీ పాపముల కొరకు మాత్రమే నీ కన్నీరు కార్చమంటున్నాడు. నీ కన్నీటి పుట్టిన ఇందులో పడతాడట, ఆయన కవినిలో పడతాడట. కానీ నీ భౌతికమైన ఒక్క కన్నీరు పుట్టు కూడా అందులోకి వెళ్ళదు. నీ కన్నీరు కార్చిన, నువ్వు రోదన పెట్టిన ఈ భౌతికమైన విషయాల గురించి నేను నా పాయింట్ అదే. మనం ఎంతో ఏడ్ చేస్తుంటే కొడుకు పెళ్ళి అవ్వట్లేదని, ఎంతో ఏడ్ చేస్తుంటాం కూడా ఏదో భౌతికమైన పరిస్థితి కాలేదని. కానీ ఏది కూడా ఆయనకి దుఃఖించొద్దు, బైబిల్ స్పష్టం చేసేస్తుంది. నీవు కన్నీరు కార్చాలి అంటే నువ్వు చేయాల్సింది ఏదో తెలిసిన ఒక్క ఆత్మీయ స్థితి గురించే. తండ్రి నా పరిస్థితి, నా పాపాల కొరకు మాత్రమే. యెషయా గారు ఏమన్నారండి? దూరంగా ఉందట, నాకు దూరము చేసుకుని ఉన్నారు, వారు నా ఎదుట చూపు భయభక్తులు మానవ విధులను బట్టి. ఒకరు చేస్తున్నారని ఒకరు ఉపవాసం ఉన్నారు, ఒకరు చేస్తున్నారని ఒకరు ఈవిడ నేను ఎందుకు ఉండకూడదనుకున్నావు తప్ప అసలు ఉపవాసం అంటే ఏంటి, ఆ ఉపవాసంలో మనం ఏం చేయాలి అనుకుని 40 రోజులు పెడితే 40 రోజులు ఆడబెట్టారని ఈడబెట్టారని అందరూ 40 రోజులు చేసేస్తున్నారు. కానీ ఉపవాసంలో ఉన్న ఆంతర్యం ఏంటి? నీ ఉపవాసం ఈ లోకం కొరకేనా, పరలోకం కొరకు చేస్తావా? పరలోకం కొరకు చేయాలంటే నువ్వేం చేయాలంటే, నీ ఉపవాసం కేవలం పాపాలు ఒప్పుకోవడానికి మాత్రమే, నీ దుఃఖము పాపాలు ఒప్పుకోవడానికి మాత్రమే.